నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. నేను మీ పద్దు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. ఇలా పండగలలో ఇలా రైస్తో పరమాన్నం చేసుకొని మన ఇంట్లో అమ్మవారికి నైవేద్యం లాగా పెట్టవచ్చు. అలాగే టెంపుల్లో చేసే విధంగా ఆ టేస్ట్తో మనం ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్లో ఈ పరమాన్నం చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా మనం పరమాన్నం చేసుకొని స్వీట్ లాగా తినవచ్చు. లేదంటే ఇలా ప్రసాదం లాగా చేసుకొని అమ్మవారికి మన ఇంట్లో నైవేద్యం లాగా కూడా పెట్టుకోవచ్చు. మరి పరమాన్నం ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ దీని ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోనే 1 కప్పు రైస్ వేసుకున్నానండి. నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. అలాగే 3 స్పూన్ పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు మనము నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో నేను 4 కప్ వాటర్ వేసుకున్నాను. 4 కప్ వాటర్ వేసుకుంటే ఈ 1 కప్ రైస్కి సరిపోద్దండి. ఇది ఒక 5-10 నిమిషాలు మనము రెస్ట్ ఇవ్వాలి, నాననివ్వండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇది నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుతూ ఉండండి. ఒక 4-5 మినిట్స్ ఉడకడానికి టైం పడుతుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకొని కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఉడికిందండి. ఇప్పుడు దీన్ని ఇలా గరిటెతో మ్యాష్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఉడికిపోయింది కదా, దీంట్లో మనము 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు స్వీట్కి తగ్గట్టు బెల్లము వేసుకోండి. నాకైతే 1 కప్ రైస్కి ఈ కప్పున్నర బెల్లము స్వీటు సరిపోయిందండి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఒక 2 కప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా కలపండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో 1 కప్ మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని 1 మినిట్ కలపండి. అలాగే ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ ఘీ వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలపండి. చాలా సింపుల్ అండి. 5 నిమిషాల్లో ఈ పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 చిటికలు సాల్ట్ని వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఏ స్వీట్కైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అది అలాగే ఉడకనివ్వండి. ఇప్పుడు మరో పక్క నేను 2 స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కాజు వేసుకున్నానండి. మీరు ఇందులో కిస్మిస్, పిస్తా ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ కాజుని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ ప్రసాదంలో నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఇలాచీ పౌడర్ ఈ టైంలో వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనము వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలపండి. ఇప్పుడు మనకి ప్రసాదం రెడీ అయిపోయిందండి. 5 నిమిషాల్లో ఈ ప్రసాదం రెడీ అయిపోతుంది. మనకి పండగలలో అలాగే మనకి ఏవైనా స్పెషల్ డేస్లు వస్తే మనము దేవుడికి నైవేద్యం లాగా ఇలా ఈ ప్రసాదం చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టెంపుల్లో చేసే విధంగా మనకి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.
చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.